నమస్తే కాకా, ఎట్లున్నారు అందరూ? ఇక పొద్దున్నే రెడీ అయిపోయిన పెళ్లి కోనికి రామ్రో అయితే కార్ తీసుకొని వచ్చిండు. ఇక మన గల్లీలో ఉన్న దోస్తులందరం కలిసి కార్లో అయితే పోతున్నాం. పెళ్లి కొడుకు అయితే మన ఇంటి దగ్గరనే ఉంటాడు. ఇక మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఫంక్షన్ హాల్ దగ్గరకి అయితే వెళ్ళిపోయినాం. డెకరేషన్ అయితే బాగుంది. పెళ్లి మండపం కూడా మంచిగా సింపుల్ గా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక మేము పోయేసరికి పెళ్లి అయితే అయిపోయింది. పొద్దున్న 9 గంటకే ఉండే ముహూర్తం. ఇక పెళ్లి అయిపోయినాక బయటికి తీసుకొచ్చి అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తుండు అన్న. ఇక మనకి పెళ్లిలో జలకన్యలు అయితే స్పాటెడ్ అయ్యారు. దాండి ఆడుకుంటా పెళ్లికి వచ్చిన వాళ్ళు మంచిగా రీల్ అయితే చేస్తుర్రు. ఈ మధ్య మంచి ట్రెండ్ అవుతుంది కదా ఇది. మేము పద్మశాలీస్ గౌడ్స్ రెడ్డిస్ అనుకుంటా. మన లండన్ బాయ్ ఫోన్ చేసిందని చెప్పి కార్లోకి వచ్చి వీడియో కాల్ అయితే మాట్లాడినాం వీటితోని. చల్లగా మన కడుపులేద్దామని చెప్పి చెరుకు రసం దగ్గర అయితే ఆగి తాగేసి ఇంటికి అయితే స్టార్ట్ అయినాం. ఈవినింగ్ 5 అయితే అయింది. ఇంటికి వచ్చేసరికి ఇక మనం మొన్న షూస్ అయితే బుక్ చేసుకున్నాం బ్యాడ్మింటన్ కోసం. షూస్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. మా రాక్సీ గార్డ్ కూడా చూడు పక్కనే ఉన్నాడు. షూస్ అయితే చాలా బాగున్నాయి. మంచి కంఫర్ట్ గ్రిప్ అయితే ఉంది. రాత్రి బరాత్ అయితే స్టార్ట్ అయింది. మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం నుంచి అన్న వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే బరాత్ లో అయితే మస్తు డాన్స్ చేసిరు మనోళ్ళు. బారాత్ అయిపోయినాక అన్న వాళ్ళ ఇంట్లోనే అందరం డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసిన. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.